హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీకళ అబ్బరాజు గారు రచించిన వానపూలు అనే ఒక చక్కటి నవలను వినేసేద్దామండి. ఈ నవల కౌముది మాసపత్రికలో జనవరి 2021 సంచిక నుండి అక్టోబర్ 2022 సంచిక వరకు సీరియల్గా వచ్చింది. నవలను మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవల నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. నవలలోకి వెళ్ళిపోదామా? అమ్మా, మనం వస్తున్నట్టు స్వప్నకి తెలుసా? ఉత్సాహంగా అడిగాను నేను. తల అడ్డంగా ఊపింది అమ్మ. గుడ్, దానికి సర్ప్రైజ్గా ఉంటుంది. కార్ సీట్లో కూర్చుని జంప్ చేశాను. అమ్మ నా వంక గంభీరంగా చూసింది. ఆ చూపుకి అర్థం నాకు తెలుసు. నీ ఓవర్ ఎగ్జైట్మెంట్ చాలు, ఇక ఆపు అని. వెంటనే విండో గ్లాస్ కిందికి దించి తల కిటికీ దగ్గర పెట్టాను. బయట అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంది. వదిలించుకుని ఎర్రబడుతూ ఉంది ఆకాశం. చుట్టూ ఉన్న పొలాల పచ్చదనాన్ని వచ్చిరాని వెలుతురు చూపించలేకపోతోంది. చల్లటి గాలి తెరలు తెరలుగా వచ్చి ముఖాన్ని తాకుతూ ఉంటే మెడ చుట్టూ ఉన్న స్కార్ఫ్ని చెంపలకి దగ్గరగా లాక్కున్నాను. స్కార్ఫ్ వెచ్చదనం చెంపల్ని తాకుతూ ఉంటే గడిచిపోయిన సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది. అతని చేతులు నా బుగ్గల్ని తడిమిన క్షణం. అది గుర్తు చేసుకుంటూనే ఫక్కున నవ్వాను. సందీప్ ఇప్పుడు ఎలా ఉండుంటాడు ఆలోచించాను. తను నా అసందర్భపు నవ్వు అమ్మ గమనించినట్లుంది. మందలించింది. నేను సైలెంట్ అయిపోయాను. కానీ ఒక్క క్షణం మాత్రమే. అమ్మా, ఆ చెట్లు, గాలి, వెలుతురు, పొలాలు చూస్తుంటే ఏదైనా అందమైన కవిత్వం రాయాలనిపిస్తుంది. కానీ ఏమిటో పదాలన్నీ దగ్గరకొచ్చి అల్లుకున్నట్టే అనిపిస్తాయి, మళ్ళీ వెంటనే పారిపోతాయి. అసలు కవిత్వం రాసేవాళ్ళు ఎలా రాస్తారో గలగలా మాట్లాడుతూనే ఉన్నాను నేను. ముందా విండో క్లోజ్ చేయి, టక్కున ఆపేసింది అమ్మ. బుద్ధిగా విండో గ్లాస్ పైకి రోల్ చేసి స్కార్ఫ్ సరిచేసుకుని కూర్చున్నాను. కారు ముందు గ్లాస్ మీద మంచు బిందువుల్లో సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి. వాటి కాంతి రంగురంగులుగా విడిపోయి అందమైన నక్షత్రాల్లా ప్రకాశిస్తున్నాయి ఆ మంచు బిందువులు. ఇది బానే ఉంది. అమ్మ అటు చూడు. నా వాక్యం పూర్తి కాలేదు. తను ఈసారి అమ్మ గొంతులో సీరియస్నెస్ పెరిగింది. అలా ఊరికే మాట్లాడుతూ ఉండకు, డ్రైవర్కి కాన్సంట్రేషన్ కుదరదు మందలించింది. ఓకే, కిటికీ వైపుకి ముఖం తిప్పి కూర్చున్నాను. నా మౌనవ్రతం మా డ్రైవర్ ఏకాగ్రత ఫలించి చిన్నగా 1 గంటన్నరలో కారొచ్చి మా ఇంటి ముందు ఆగింది. కారు దిగుతూనే రంగారావు గారు, ఇంకో 2 మనుషులు మా కోసం ఎదురు చూస్తూ కనిపించారు. హలో అంకుల్ అన్నాను ఆయన్ని చూస్తూనే. ఆయన నన్ను చూసి నవ్వి అమ్మా అని పరిగెత్తుకుంటూ అమ్మ దిగిన డోర్ వైపుకి వెళ్లారు. ఆయన ఇటు కారు డోర్ దగ్గర నుంచి అటువైపు డోర్ దగ్గరికి వెళ్లేలోపు వినయంతో సగానికి సగం వంగిపోయాడు. అమ్మ మరీ నిటారుగా నిలబడి ఇంకో అంగుళం పెరిగినట్లు అనిపించింది. అమ్మ నోరు కూడా తెరవకముందే నమస్తే అమ్మా, ఈ సామానంతా నేను లోపల పెట్టిస్తాను, మీరు పదండమ్మా చెప్పి పనులన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి ఫురమాయించాడు. ఇప్పుడు ఆఫీస్లో ఉన్న స్టాఫ్లో మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంటివైపుకి నడుస్తూ అడిగింది అమ్మ. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన ఈ 5 ఏళ్లలో కదలకుండా ఉంది నేను పట్టాభినే అమ్మా. మిగిలిన వాళ్ళందరూ కొత్తవాళ్ళు, చిన్నవాళ్ళు మాతో పాటే వస్తూ చెప్పాడాయన. ఇంటి ముందు గోడకి సుచరిత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అని తగిలించి ఉన్న నేమ్ ప్లేట్ దగ్గర ఆగిపోయింది అమ్మ. రంగారావు గారు, ప్లీజ్ ఇది తీసేయించండి. మనం పనిచేసేది ఆఫీస్లో, ఇంటి దగ్గర ఈ నేమ్ ప్లేట్ ఎందుకు చెప్పింది. అలాగే అమ్మా తలూపాడాయన. మీరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినప్పుడు ఎలా ఉందో అచ్చం అలానే మెయింటైన్ చేస్తున్నాం అమ్మా ఇంటిని. ఈ రంగులు 15 రోజుల కిందటే వేయించాం చెప్పుకుపోతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉండగానే మెయిన్ డోర్ దాటి హాల్లోకి వచ్చాం. అక్కడున్న ఫర్నిచర్, గోడకి పెట్టి ఉన్న ఎల్ఈడి టీవీ, కిటికీలకు వేసి ఉన్న కర్టెన్లు అన్నీ ఒకసారి పరీక్షగా చూసింది అమ్మ. అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా, ఏదైనా తేడా ఉంటే మార్పించేద్దాం. రంగారావు గారు కంగారు పడిపోయారు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి అంకుల్. అమ్మ ముఖం చూసి చదివినట్టే చెప్పేశాను. అమ్మ తల తిప్పి నా వైపు పదునుగా చూసింది. టక్కున నోరు మూశాను. నిజానికి అమ్మ మా ఇంటికి వేసే రంగుల దగ్గర నుంచి చిన్న చిన్న రిపేర్ల వరకు అన్ని వీడియో కాల్స్లో పర్యవేక్షణ చేస్తూ చేయించింది. ఇంకా ఏం మార్పులుంటాయి? అదీ కాక అమ్మ ఒకసారి డెసిషన్ తీసుకుంటే దాన్ని చస్తే మార్చుకోదు. ఇప్పుడు మార్పు చేయాలి అంటే క్రీమ్ కలర్ గోడల మీద పింక్ పెయింట్ వేయమంటుందా? ఏంటో రంగారావు గారి చాదస్తం అనుకోగానే నవ్వొచ్చింది. ఇంతలో ఆయన పురమాయించిన మనుషులు మా సూట్ కేసులు ఇంకా మిగిలిన లగేజ్ అంతా లోపలికి తెచ్చిపెట్టారు. థ్యాంక్స్, ఇక మీకు టైం అవుతున్నట్టుంది అమ్మ రంగారావు గారితో అంది.
సరేనమ్మా, నేను ఇంటికెళ్ళి మీకు టిఫిన్లు పంపిస్తాను. ఇంకా ఏమన్నా కావాలంటే నాకు ఫోన్ చేయండి చెప్పి వెళ్ళిపోయాడాయన. మమ్మీ, బాత్రూంలో షవర్ పెట్టించమన్నాను, పెట్టించావా? ఐ జస్ట్ కాన్ సర్వైవ్ వితౌట్ ఇట్. నా సూట్ కేస్ని రూమ్లోకి తీసుకెడుతూ అడిగాను. తను ఒక్క నిమిషం అమ్మ ఆపింది. నేను వేసుకున్న జీన్స్, పింక్ కలర్ టాప్ వంక పరీక్షగా చూసి, ఇక నుంచి ఇక్కడున్నన్ని రోజులు నువ్వు సల్వార్ కమీజ్లే వేసుకోవాలి. ఇందాక నిన్ను చుట్టుపక్కల వాళ్ళు అదోలా చూశారు, గమనించావా? అడిగింది. ఓ, నేనింకా నా 23 యవ్వనాన్ని చూసి అలా నోరు తెరుచుకుని చూస్తున్నారనుకున్నాను. ఆ లుక్స్ నా బట్టలు చూసా? కావాలనే వంకర్లు పోతూ సరదాగా అన్నాను. తను ఓకే ఓకే అన్నాను నీరసంగా. ఇంకో విషయం, నువ్వు పొద్దునే జాగింగ్ సూట్ వేసుకుని రోడ్డు మీద పరిగెత్తకో, ఇంట్లోనే యోగా చేసుకో. త్వరలో కొత్త యోగా టీచర్ వస్తుంది నీకోసం చెప్పింది. అమ్మా, కంగారుగా అరచేతులను రుద్దుకుంటూ అరిచాను. ఇది సిటీ కాదు, నీ అలవాట్లని కొంచెం మార్చుకోవాలి. ఇది తప్పేమీ కాదు, లేకపోతే వి విల్ బికమ్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్. అమ్మ చెప్పిన పాయింట్కి నా దగ్గర జవాబు లేదు. ఈ విషయం అనే కాదు, నాకు ఇష్టమైన అమ్మకు ఇష్టం లేని ఏ విషయం గురించైనా వాదించడానికి నా దగ్గర ఆర్గ్యుమెంట్ ఉండదు. షీఈస్ డ్యామ్ రైట్ యాజ్ ఆల్వేస్ అనుకుంటూ సూట్ కేస్ని నా రూమ్లోకి లాక్కుని వెళ్ళాను. నా గది తలుపు తీసి లోపలికి వెళుతూనే ఒక్కసారిగా అలా నిలబడిపోయాను. నాకు తెలుపు రంగంటే ఇష్టం. నా గది గోడలకి తెల్ల రంగు పెయింట్ వేసి ఉంది. కిటికీలకి కర్టెన్లకు బదులుగా వైట్ కలర్ బ్లెండ్స్ వేసి ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నేను ఒక్కొక్కటిగా కొని దాచుకున్న గాజు బొమ్మలు షెల్ఫ్లో అందంగా అమర్చి ఉన్నాయి. దాని పక్కనే 2 అట్టపెట్టెల్లో నాకు సంబంధించిన వస్తువులు, అంటే నా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్లు, నేను సేకరించి పెట్టుకున్న కీ చైన్లు, పోస్టర్లు లాంటి సరంజామా అంతా వాటిల్లో ఉన్నాయి. వావ్ మామ్, అచ్చం నేను కోరినట్టే తయారు చేయించావు రూమ్ని అని ఎగిరి గంతేశాను. నేనొచ్చి మిమ్మల్ని ఇంకా అందంగా మారుస్తాను, సరేనా? చుట్టూ ఉన్న గోడలకి చెప్పి హుషారుగా బాత్రూం వైపుకి నడిచాను. స్నానం చేసి వచ్చి అమ్మ చెప్పినట్టే చుడిదార్ వేసుకుని తడితో అల్లుకుపోయిన జుట్టుని తుడుచుకుంటూ ఉన్నాను. ఇంతలో హలో, ఎవరైనా ఉన్నారా అంటూ ఓ కొత్త గొంతు వినిపించింది. తలపై నుంచి భుజం మీదకి జారిపోయిన టవల్ని వేళ్ల అంచులతో పట్టుకుని తొంగి చూశాను. క్యాజువల్ ప్యాంటు, టీషర్టు, ఎత్తుగా సరిపడా లావు కంటే కాస్త సన్నగా. ఎవరబ్బా? ఇంకాస్త తల ముందుకు పెట్టి చూశాను. వచ్చినతను కాస్త పక్కకి తిరిగి ఉండటంతో నొక్కులు తిరిగిన క్రాఫు, ఓ కొంతు ముఖం మాత్రమే కనిపిస్తూ ఉంది. చేతిలో సంచిని పట్టుకున్న వేళ్ళు రఫ్గా ఉన్నాయి. అంటే అతనెవరో సడన్గా మెదడుకి తట్టింది. సందీప్? నేను పిలిచేలోపే అతను టక్కున తల తిప్పి చూశాడు. మరుక్షణం నా పొట్టలో, వెన్నులో నరాలన్నీ జిల్లుమని బిగుసుకుపోయాయి. నా పెదవులు ఎప్పుడు తెరుచుకున్నాయో, నా చేతిలోని టవల్ ఎప్పుడు జారి కింద పడిపోయిందో తెలియలేదు. అతను నేనెవరో అసలు తెలియనట్లే చూసి తల తిప్పుకున్నాడు. ముందుగా అతన్ని పలకరించాలా, లేకపోతే వెచ్చగా అయిపోయిన చెంపల్ని చేతులతో రుద్దుకోవాలా? అది కాదంటే నేను కూడా ఏమీ తెలియనట్లే నటించాలా అని ఆలోచించి తికమడుపు కడుతూ ఉండగా అమ్మ వచ్చింది. సందీప్, ఎలా ఉన్నావు? అమ్మ అతన్ని పలకరించింది. అతను జవాబివ్వలేదు. నిర్లక్ష్యంగా తల ఊపి, నాన్న మీకు విచ్చిరమ్మన్నారు అంటూ చేతిలోని సంచిని టీపాయ్ మీద పెట్టాడు. అతని లెక్కలేని ధనానికి అమ్మ ముఖంలో చిరాకు కనిపించింది. సరిగ్గా 7 సంవత్సరాల కిందట జరిగిన ఇలాంటి ఒక సందర్భం గుర్తొచ్చింది నాకు. అమ్మ సోఫాలో కూర్చుని రంగారావు అంకుల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే సందీప్ వచ్చాడు. మీ నాన్న రాలేదేం? అమ్మ అడిగింది. నాన్నకు ఒంట్లో బాగలేదు, నిన్న మీ పని మీదే ఎండలో తిరిగి అంటూ చివరి మాట మింగేశాడు. అమ్మకి కోపం వచ్చిందో రాలేదో తెలియలేదు. ముఖంలో ఏ భావాలు కనిపించలేదు. నీ సంగతేమిటి? ఈ సంవత్సరం ఇంటర్ ఫైనల్ ఇయర్ కదూ, బాగా చదవాలి, బుద్ధిగా ఉండు చెప్పింది. నిన్ను హాస్టల్లో చేర్పిస్తే కానీ బాగుపడవని మీ నాన్న అంటున్నాడు. బలాదుర్గా తిరగటం మాని బుద్ధిగా చదువు. మీ నాన్నకి కాస్త భారం తగ్గించు, అర్థమైందా? ఎవడితోనో గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. పాపం మీ నాన్న నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చదువుకునే పిల్లాడివని పోలీసులు వదిలేశారు. నీకు ఇవన్నీ అవసరమా? అమ్మ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి సందీప్ జవాబివ్వలేదు. అతని కళ్ళు అమ్మకి గౌరవం ఇస్తున్నట్లు కిందికి వాలి ఉన్నాయి, కానీ శరీరం మొత్తం ఎదురు తిరుగుతున్నట్టే ఉంది. అతను కుడి చేతిని ప్యాంటు జేబులో దూర్చి గట్టిగా పిడికిలి బిగించటం నేను చూస్తూనే ఉన్నాను. అతను మౌనంగా వాళ్ళ నాన్న పంపిన పళ్ళబుట్టని కింద పెట్టి వెనక్కి తిరిగాడు. అమ్మ చూడకుండా గబగబా అతని వెనకాలే వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కనుక్కోవాలని నా ఉబలాటం. సందీప్, సందీప్! నేనెంత పిలిచినా అతను వెనక్కి తిరగలేదు. ఒక్క పరుగు తీసి అతనికి దగ్గరగా వెళ్ళాను. ఇంతలో కాలికి ఏదో తగిలినట్లయింది. టాస్ వేసిన కాయిన్లా అమాంతంగా బొక్కబొర్లా పడ్డాను.
నా తెల్లరంగు చుడిదార్కి మట్టంటుకుంది. కుడి మోచేయి రాయికి కొట్టుకుని రక్తం బుటబుటా కారింది. సందీప్ ఆగి తల తిప్పి నా వైపు చురుగ్గా చూశాడు. అప్పుడు అర్థమైంది అతని కాలడ్డం పెట్టి నన్ను పడేశాడని. నొప్పికి అవమానం తోడై నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. సందీప్ కళ్ళతో ఒక క్షణం సానుభూతి కనిపించింది. అతను వంగి నాకు చేయందిస్తాడని ఆశగా చూశాను. కానీ అతను పట్టించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ సంఘటన గుర్తుకు రాగానే అప్రయత్నంగా నా మోచేతి మీద ఆ గాయం తాలూకు మచ్చని ఒకసారి చూసుకున్నాను. నేను ఆలోచనల్లో ఉండగానే అతను పెద్ద పెద్ద అంగలతో గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాడని అర్థమయ్యాక పరుగున అద్దం ముందుకు వెళ్ళి నన్ను నేను చూసుకున్నాను. ఈ యాంగిల్లో చూసుంటాడా? అయ్యో, నెత్తిమీద జుట్టు అసహ్యంగా కొమ్ముల్లా లేచుంది. నోరు మరీ పెద్దగా తెరిచానా? అద్దం ముందు అటూ ఇటూ తిరిగి అనుకుంటూ ఉండగానే బయట బైక్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. గబాలన కిటికీ దగ్గరికి వెళ్ళి బ్లైండ్స్తో ముఖం దూచి చూశాను. నేను చూస్తూ ఉండగానే హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. నీరసంగా నిట్టూర్చాను. కనీసం హిందీ సినిమా హీరోలా 1, 2, 3 అని లెక్క పెడితే వెనక్కి తిరిగి చూసినా ఎంత బాగుండేది. ఎంతైనా ఒకసారి నన్ను ముద్దు పెట్టుకోవాలని ట్రై చేశాడు కదా, ఆ మాత్రం ఫీలింగ్స్ ఉండవా? డౌట్ వచ్చింది. అయినా అది ఎన్నేళ్ల కిందటి సంగతి. 2 రోజుల్లో 2 గర్ల్ ఫ్రెండ్స్ని మార్చే రోజులివి. నువ్వు చెప్పే కదా శరత్చంద్ర నవలల్లో బాల్య వివాహాల్లాంటి కథ. తను అనవసరంగా ఆలోచించుకో. అంతరాత్మ బుజ్జగించింది. వంటల్లో ఆయిల్ తక్కువగా వాడండి. నాకు పెరుగు సహించదు. నా కోసం పెరుగు తోడు పెట్టకండి. నేను నిద్రలేచి హాల్లోకి వచ్చేసరికి అమ్మ ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. తను ఈవిడ రాజ్యం గారు వంట చేయటానికి వచ్చారు. బ్రేక్ఫాస్ట్ నీకు కావాల్సింది అడిగి చేయించుకో. ఇంకో విషయం, రేపటి నుంచి కొంచెం త్వరగా నిద్ర లేవాలి నువ్వు. యోగా టీచర్ వస్తుంది చెప్పింది. ఓకే మామ్, బుద్ధిగా తలూపాను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏదైనా అర్జెంటు పని పడితే మెసేజ్ పెట్టు. మరీ ప్రాణాల మీదకి వస్తే తప్ప కాల్ చేయకు. అవసరాన్ని బట్టి రంగారావు గారిని పంపిస్తాను. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళగానే రాజ్యం గారు చేసిన బ్రెడ్ టోస్ట్ తిని సెల్ ఫోన్ పట్టుకుని బద్ధకంగా సోఫాలో కూలబడ్డాను. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీశాను. అమ్మ తోట పని చేయాలన్నారు. నర్సరీ నుండి పూల కుండీలు వచ్చాయి. ఎక్కడ పెట్టించమంటారో? నెత్తిమీద చుట్టుకున్న తుండు తీసి విదిలిస్తూ అడిగాడు ఒక మధ్య వయసు ఆయన. గేటు బయట ఆపి ఉన్న వ్యాను ఇంజన్ గడగడమంటూ ఒకటే శబ్దం చేస్తోంది. నిజానికే ఆయన చెప్పింది సగమే వినిపిస్తూ ఉన్నా నా ఊహాశక్తిని వాడి పూర్తి విషయం అర్థం చేసుకోగలిగాను. ఇలాంటి ప్రశ్నలకి జవాబులు చెప్పడం, పనిచేసేటప్పుడు సూపర్వైజ్ చేయడం చాలా కష్టం. అసలే నేను బద్ధకం మూడ్లో ఉన్నాను. నేను ఆలోచిస్తూ ఉండగానే అమ్మా, ఈసారి కంగారుగా అరిచాడాయన. నిద్ర లేచాక ఒక్కసారి కూడా తలదూకోలేదు. దానికి తోడు నైట్ డ్రెస్ మీదికి అస్సలు మ్యాచింగ్ కుదరని జాకెట్టు. నా వాలకం అయోమయంగా కనిపించడంతో భయపడ్డట్టున్నాడు అనుకుని ఇటువైపు పెట్టండి అని దారికి అడ్డం లేకుండా నా చేతి వేళ్ళు ఎటు తిరిగితే అటు చూపించాను. లోపలికొచ్చి ఫోన్ చేతిలోకి తీసుకున్నానో లేదో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తూ వాటర్ క్యాన్ అంటూ సంజీవని పర్వతాన్ని భుజానికి ఎత్తుకున్న హనుమంతుడిలా కనిపించాడు వాటర్ క్యాన్ అబ్బాయి. క్యాన్ దింపించి తిరిగి తరిపేసుకున్నాను. వంటింట్లో రాజ్యం గారు వంట చేస్తున్నారు. మిరపకాయలు మాడి దగ్గొస్తున్నా కాన్సన్ట్రేషన్ చెదరకుండా ఆవిడ వంట చేయటం చూసి నాకు భయం వేసింది. ఫ్యూచర్లో పెళ్ళి గిల్లి అయితే వంట మనిషి సెలవు పెడితే వంటొచ్చిన మొగుడికి అదే రోజు జ్వరం వస్తే జ్వరం వచ్చిన భర్తకి హోటల్ భోజనం పెట్టకూడదు కాబట్టి వంట చేయాల్సి వస్తుందా? భయంతో గుడ్లు మిటకరించి రాజ్యంగారి వంక చూస్తూ కూర్చున్నాను. ఓ 5 నిమిషాల్లోనే అమ్మా వంట అయిందమ్మా అంటూ ఆవిడ పొయ్యి కట్టేసి తలుపేసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడట వెళ్ళగానే మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. అబ్బా, క్షణం పాటు కూల్చోనీరు నిల్చోనీరు అని విసుగు పెడుతూ లేచి తలుపు తీస్తూనే ఉన్నట్టుండి బిగుసుకుపోయాను. ఒక క్షణం నా మెదడులో ఏదో లైట్ వెలిగినట్లయింది. ఆ లైట్ వెలుతురులో నా చింపిరి జుట్టు, నైట్ ప్యాంటు, మ్యాచింగ్ లేని జాకెట్లో నా అవతారం స్పష్టంగా నాకే కనిపించింది. అంతే, ఠకీమని తలిపేశాను. గబగబా గదిలోకి పరిగెత్తి తలదువ్వుకున్నాను. జాకెట్కి జిప్పు పెట్టేశాను. లిప్స్టిక్ మరీ ఎక్కువ అవుతుందా? తేల్చుకునే లోపలే కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది. ఎక్కడివక్కడ వదిలేసి కంగారుగా వచ్చి తలుపు తీశాను. అతిగా ఆయాసపడుతున్న నా వైపు విచిత్రంగా చూశాడతను. మీ ఇంటి రిపేర్లు, పెయింట్ ఖర్చుల లెక్కలు ఈ కాగితంలో ఉన్నాయి. ఇది మిగిలిన డబ్బు. మా నాన్నకి తీరిక లేక నాకు అప్పగించాడు. మీ సేవతో పాటు ఆఫీస్ పని కూడా చెయ్యాలిగా. ఇంకా మీవి 2 పెయింట్ డబ్బాలు ఉండిపోయాయి. అవి రేపు తెచ్చిస్తాను చెప్తున్నాడు. సందీప్ని దగ్గరగా చూస్తున్నానన్న ఆనందంలో అతనేం మాట్లాడుతున్నాడో కూడా సరిగా అర్థం కాలేదు. అతను నా చేతిలో కాగితంతో పాటు బొత్తిగా ఉన్న నోట్లను కుక్కి వెనక్కి తిరిగాడు. సందీప్, ఒక్క నిమిషం.
అతన్ని పిలిచాననే అనుకున్నాను కానీ మాటలు గొంతు దాటి రాలేదు. నా కంగారికి చేతిలో నుంచి డబ్బులు జారి కింద పడిపోయాయి. అతను చూసి కూడా చూడనట్టు వెనక్కి తిరిగాడు. వట్టి పొగరుబోతో ఎప్పుడూ ఆ ఫేస్ అలాగే ఉంటుంది కాబోలు. గొణుక్కుంటూ కింద పడిన డబ్బుని జాగ్రత్తగా తీస్తున్నాను. ఇంతలో గేటు ముందు ఒక స్కూటీ వచ్చి ఆగింది. స్వప్న, ఉత్సాహంగా లేచాను నేను. నాకంటే ముందే వాళ్ళిద్దరి పలకరింపులు అయ్యాయి. స్వప్నం చూసి నవ్వాడు కూడా. నవ్వితే బాగుంటాడు అనుకుంటూ ఉండగానే స్వప్న సుడిగాలిలా వచ్చి చుట్టేసింది. ఎన్నాళ్ళైంది మనం కలిసి అంది ఉత్సాహంగా లోపలికి నడుస్తూ. మేము నిన్ననే వచ్చాం. మేమేదో పనుల్లో బిజీగా ఉంటూ అనుకుని నిన్న నేను పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కలవాలి కదా. ఏం చేస్తున్నావు మరి అంటూ సరదాగా స్వప్న చెవి మెలేస్తూ అన్నా. నిజమేనే, నువ్వు వచ్చావంటే రెక్కలు కట్టుకుని వాలిపోదామనే అనుకున్నాను. కానీ ముఖ్యమైన పని ఒకటి వచ్చింది, అందుకే రాలేదు అని ఓ క్షణం ఆగి, నాకన్నా ముఖ్యమైన పనేంటి అని మాత్రం అడగకు, అది సర్ప్రైజ్, తర్వాత చెప్తాను అంది నవ్వేస్తూ. ఇద్దరం నా రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాం. అవును, సందీప్ ఇక్కడికి వచ్చాడేమిటి అడిగింది మాటల మధ్యలో. ఏదో ఇంటి రిపేర్లు ఖర్చులు తాలూకు డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. చేతిలోని డబ్బుని డ్రాలో పెడుతూ నిర్లక్ష్యంగా చెప్పాను. ఓ, సందీప్ నాన్నగారు మీ అమ్మ దగ్గర పనిచేస్తారు కదూ అంది మంచం మీద వెనక్కి వాలుతూ. మా అమ్మ దగ్గర పనిచేయటం కాదు, ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తారు. కరెక్ట్ చేశాను. కానీ నో అఫెన్స్, నేను చెప్పిందే కరెక్టు. మీ సొంత పనులు కూడా ఆయన చేత చేయిస్తారుగా. మొన్న ఈ మధ్య ఆయన కొంట్లో బాగోకపోతే మీ ఇంటి పెయింట్ వర్క్ అంతా సందీపే చూసుకోవాల్సి వచ్చింది. పాపం ఆ పనుల్లో పడి టెండర్ వేసే రోజు లేటుగా వచ్చి మాధవన్నయ్య దగ్గర తిట్లు కూడా తిన్నాడు. ఇందులో కోపం తెచ్చుకోవడానికే ఉంది, నిజమే కదా అన్నను తేలిగ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ. ఇంతకీ మాధవన్నయ్య టెండర్కి సందీప్కి ఏమిటి సంబంధం అడిగాను స్వప్నని. సందీప్ ఇప్పుడు మా అన్నయ్య దగ్గరే పనిచేస్తున్నాడు. ఎంబీఏ పూర్తయి 2 ఏళ్లైనా ఎక్కడా ఉద్యోగంలో కుదురుగా పనిచేయలేదు. ఆ మధ్య ఢిల్లీలో మంచి కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది. అయినా 6 నెలలకల్లా వెనక్కి వచ్చేశాడు. నీకు తెలుసుగా, అదో రకం మనిషి. ఎక్కువగా మూడీగా, అప్పుడప్పుడు నార్మల్గా ఉంటూ ఉంటాడు. సొంతంగా ఏదో వ్యాపారం పెట్టాలని ఆలోచనట, కానీ చేతిలో డబ్బు లేదు. అందుకే ప్రస్తుతానికి మాధవన్నయ్యకి బిజినెస్లో తోడుగా ఉంటున్నాడు. ఆ సంగతి వదిలే, నీ గురించి చెప్పు. బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ జాబ్ చేస్తావా లేకపోతే చదువు కంటిన్యూ చేస్తావా? అబ్బా, ఎగ్జామ్స్ అయిపోయి వారం కూడా కాలేదు. ఇప్పుడే ఆలోచించే మూడ్ లేదు. అమ్మతో డిస్కస్ చేసి నిర్ణయించుకుంటాను. మరి నీ సంగతి ఏమిటి? సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తావా? తిరిగి ప్రశ్న వేశాను. చెయ్యాలనే ఉంది, కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం ఇంకోటి కూడా ఉంది. అన్నీ తర్వాత తీరిగ్గా చెప్తాను, కానీ ముందు ఆకలిస్తుంది. అన్నట్టు సైకాలజీకి బయాలజీకి చాలా దగ్గర సంబంధం ఉంది తెలుసా. టైంకి అన్నం తినలేదనుకో, అది మన హ్యాపీ మూడ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట అంది పొట్ట మీద చేయి పెట్టి గుండ్రంగా తిప్పుతూ. స్వప్నం చూసి నవ్వొచ్చింది నాకు. 2 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను, లంచ్ చేద్దాం అంటూ లేచి వార్డ్రోబ్ తెరిచాను. నా జీన్స్ స్కర్ట్స్ ఒక్కటి కూడా కనిపించలేదు. ఖచ్చితంగా వాటిని మానవమాత్రుడి కంటపడకుండా దాచిపెట్టుంటుంది. అమ్మా, యు ఆర్ ఇంపాసిబుల్ అనుకుంటూ చేతికందిన డ్రెస్ బయటికి తీశాను. స్నానం చేసి వస్తూనే ఓ మై గాడ్ అంటూ స్వప్న కేక. ఏమైంది? పరుగున వచ్చాను స్వప్న కూర్చున్న చోటుకి. నా ఫోన్ ఉన్నట్టుండి ఆగిపోయింది, వీడియో గేమ్ మధ్యలో ఉన్నాను అంది నీరసంగా. నేను పక్కపక్క నవ్వాను. కాసేపటిదాకా ఇంట్లో ఏ గ్యాడ్జెట్స్ పనిచేయవో. అమ్మ ఎక్స్ఫినిటీ అని కొత్త డివైస్ ఇన్స్టాల్ చేసింది. ఆటోమేటిక్గా లంచ్ టైంకి డిన్నర్ టైంకి ఇంట్లో ఉన్న ఫోన్లన్నీ ఆగిపోతాయి. బాబోయ్ అరిచింది స్వప్న. అంతేకాదు, ఇంట్లో వైఫైని కూడా అమ్మ ఫోన్లో నుంచి కంట్రోల్ చేస్తుంది. అదే కాదు, నా ఫోన్లో లొకేషన్ ట్రాకింగ్ కూడా ఉంది. ఇంకా నా ఈమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్ అన్నీ అమ్మకి తెలుసు చెప్పాను గడగడ. బాబోయ్, ఎలా బ్రతుకుతున్నావే అంది స్వప్న ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ. మా సంచరిత మా అమ్మ అనుకో, నువ్వు నాలానే బతికేస్తావో. ఇందులో ఆశ్చర్యపడేదేమీ లేదు అన్నాను నవ్వేస్తూ. మర్నాడు పొద్దునే 5:30కి అలారం మోగటంతో మెలకు వచ్చింది. అలారం ఆపి ముఖం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోసుకుంటూ బద్ధకంగా కళ్ళు విప్పాను. గదిలో పసుపు రంగు బెడ్ ల్యాంప్ వెలుతురు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. కళ్ళు నులుముకుని చూశాను. కిటికీలో నుంచి మసక చీకటి కనిపించింది. అమ్మా, ఇంత పొద్దునే అలారం దేనికి? నాలో నేను మాట్లాడుకుంటూ ఉండగాని నా గది తలుపు తెరుచుకుంది. నా గది తలుపుకి లోపల నుంచి గడియ వేసుకోవడానికి వీల్లేదు. టీవీల్లో, సినిమాల్లో తలుపులు బిగించుకుని అఘాయిత్యాలు చేసుకునే టీనేజ్ పిల్లల స్టోరీలు చూసిన దగ్గర నుంచి అమ్మ రూల్ పాస్ చేసింది. అందుకే నా గదిలోకి అమ్మ ఎప్పుడంటే అప్పుడు ఎంట్రీ ఇచ్చేయగలదు.
లేచి త్వరగా ఫ్రెష్ అయ్యిరా చెప్పిందమ్మ. ఎందుకమ్మా ఇంత త్వరగా లేవటం అడిగాను చిన్నపిల్లల. ఇంకో అరగంటలో యోగా టీచర్ వస్తుంది. ఇంత పొద్దునేనా అడిగాను ఆశ్చర్యపోతూ. ఆ అమ్మాయి ఇంకా చాలామందికే యోగా నేర్పిస్తుంది. ఆ తర్వాత కాలేజీకి కూడా వెళ్ళాలంట ఆ అమ్మాయి. ఈ టైంకే కుదురుతుందంటే నేను సరే అన్నాను. త్వరగా లేచి రెడీ అవ్వు. యోగా మ్యాట్స్ నీ మంచం కిందనే ఉన్నాయి కానీ త్వరగా చెప్పేసి వెళ్ళిపోయింది. నేను లేచి మొహం కడుక్కుని యోగా చేయడానికి వీలుగా కాస్త వదులుగా ఉండే పైజమా కుర్తాలోకి మారేసరికి నా కొత్త యోగా టీచర్ వచ్చింది. పాఠాలు చెప్తుందని టీచర్ అనాల్సిందే కానీ వయసులో నాకంటే చిన్నగానే ఉందా అమ్మాయి. పచ్చటి పసిమి కాకపోయినా చామన ఛాయ్ కంటే మెరుగ్గానే ఉందా ఆమె రంగు. కళ్ళు పెద్దవిగా ఉన్నాయి. అవసరానికి మించి యోగా చేస్తుందేమో. మనిషి మరీ సన్నగా ఉంది. హాయ్, నా పేరు తన్మయ్ పరిచయం చేసుకున్నాను. చిత్రాంగద, చిత్ర అంటారు చెప్పి మొదలు పెడదామా అంది వెంటనే. చల్లగాలిలో అయితే బాగుంటుందేమో, టెర్రస్ పైకి వెళ్దామా అడిగాను ఉత్సాహంగా. ఆ క్షణం నా మైండ్లో తెల్లని కుర్తా పైజమా వేసుకున్న హీరోయిన్లు, కొబ్బరి చెట్లు బ్యాక్డ్రాప్లో యోగా చేస్తున్న సీన్లు వరుసగా కదిలాయి. చిత్ర నన్నోసారి విచిత్రంగా చూసింది. వెంటనే యోగా మ్యాట్ మీద కూర్చుని ముందు 2 వేళ్లతో ముక్కును పట్టుకోండి అంది చేసి చూపిస్తూ. అవమానం నెంబర్ 1. అస్సలు మన టైప్ కాదు. గొణుక్కుని చతికిలపడ్డాను. ఏదో రామ్దేవ్ బాబాజీ పుణ్యమా అని కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉండటంతో చిత్ర చెప్పేది త్వరగానే పట్టేశాను. ఓ పావుగంట ప్రాణాయామం చేయించి ఆ తర్వాత చిన్న చిన్న ఆసనాలు వేయించింది. ఒళ్లంతా రకరకాలుగా మంచి విన్యాసాలు చేయటం మొదటిసారి కావటంతో దీనంగా మొహం పెట్టాను. అయినా చిత్ర సరిగ్గా 40 నిమిషాల తర్వాతే పాఠం విరమించింది. అమ్మయ్యా, క్లాస్ అయిపోయిందనగానే హుషారుగా లేచాను. చిత్ర, నీ నంబర్ ఇవ్వు. నీకు ఫ్రీ టైంలో ఫోన్ చేస్తే ఓకేగా అడిగాను. చిత్ర ఇంకోసారి నన్ను విచిత్రంగా చూసింది. సారీ, నాకంత టైం ఉండదు చెప్పింది టక్కున. అవమానం నెంబర్ 2. నాలో నేనే గొణుక్కున్నాను. చిత్ర వెళ్ళేటప్పుడు రేపు ఇదే టైంకి వస్తానండి అని అమ్మతో చెప్పింది వినయంగా. మరీ పొద్దునే రావడానికి నీకు ఇబ్బంది అయితే మా డ్రైవర్ని రమ్మని చెప్తాను అమ్మ చిత్రతో అంది. థ్యాంక్స్ అండి, కానీ అవసరం లేదు. మా బావ నన్ను బైక్ మీద దింపుతాడు. వెళ్ళేటప్పటికి వెలుతురొస్తుంది కాబట్టి నేను వెళ్ళగలను సమాధానమిచ్చింది. ఆహా, కనుబొమ్మలు పైకెగరేశాను. మా అమ్మకి పోలికలు మార్చేసి ఓ 20 ఏళ్ళు వెనక్కి పంపించి యోగా టీచర్ని చేస్తే అచ్చం ఇలానే ఉంటుందేమో పైకే అనేశాను. శివశంకరి అంటూ స్వప్న వాళ్ళ హాల్లోకి అడుగు పెడుతూనే టీవీ సౌండ్ పెద్దగా వినిపిస్తోంది. బామ్మ, కాస్త టీవీ సౌండ్ తగ్గించు, బుర్ర పంచేక చస్తున్నాను వెనకాలే స్వప్న అరుపులు వినిపించి నవ్వొచ్చింది. నేరుగా స్వప్న వాళ్ళ బామ్మ అన్నపూర్ణమ్మ గారి గదిలోకి వెళ్ళాను. ఆ గదిలో గోడకి పెద్ద టీవీ అమర్చి ఉంది. ఎంత పెద్ద స్క్రీన్ అంటే దాదాపుగా గోడ కనిపించటమే లేదు. తెర మీద 4 ఎన్టీఆర్లు కనిపించారు. ఒక ఎన్టీఆర్ పాట పాడుతూ ఉంటే మిగిలిన వాళ్ళు పక్క వాయిద్యాలు వాయిస్తున్నారు. ఎదురుగ్గా ఒక పెద్ద బండరాయితో ముసలాయన గడగడ ఊగిపోతూ ఉన్నాడు. దగ్గరికొస్తే చెవులు పగిలిపోయేలా ఉంది సౌండు. అన్నపూర్ణమ్మ గారు ఆ టీవీలో ముఖం పెట్టి మరీ చూస్తోంది. అమ్మయ్య, నువ్వు వచ్చి మంచి పని చేశావు. నన్ను చూడగానే ఊపిరి పీల్చుకుంది స్వప్న. బామ్మ, ఇక టీవీ ఆపేయి, అటు చూడు నీకోసం ఎవరొచ్చారో అంటూ ఆవిడ చేతిలో రిమోట్ లాక్కుని టీవీ కట్టేసింది. అయ్యయ్యో, టీవీ ఆపేశావేమిటే? ఇప్పుడు రామారావు గంధర్వ గానంతో ఆ రాయిని కరిగిస్తాడే అంటూ తల తిప్పి చూసిందావిడ. తన్మయి, ఎప్పుడొచ్చావు అంటూ నన్ను చూసి చేతులు బార్లా చాపింది. ఎలా ఉన్నావు బామ్మ అంటూ ముందుకు వంగి ఆవిడ్ని కావలించుకున్నాను. ఇదిగో ఇలా ఉన్నాను అందావిడ నా చేయి పట్టుకుని. కొత్త టీవీ 85 ఇంచులట, వారం కిందటే తెచ్చారు. వీళ్ళెవ్వరికీ టీవీ చూసే తీరిక లేదు. ఆ ఫోన్లు నొక్కుంటూ కూర్చుంటారు. అందుకే నా గదిలో పెట్టించుకున్నాను. బావుందా అందావిడ చిన్నపిల్లల టీవీ వైపుకి చేయి చూపిస్తూ. బామ్మ మొహం చూసి నాకు నవ్వొచ్చింది. ఆ వయసులో కూడా చిన్నపిల్లల ఆవిడ చూపించే ఉత్సాహానికి ముచ్చటేసింది కూడా. చాలా బాగుంది బామ్మ అన్నాను ఆవిడ పక్కనే సోఫాలో కూర్చుంటూ. అవునేయో స్వప్న, నిన్నో విషయం అడగాలి. ఈ పెద్ద టీవీని చూస్తుంటే నా మనసు పరిపరి విధాలుగా పోతుందే. టీవీ ఆపేశాక కూడా దీని ముందే కూర్చుని ప్రార్థన చేయాలనిపిస్తుంది. నువ్వేదో సైకాలజీ అంటూ ఉంటావుగా ప్రతిదానికి, అదేమిటో చెప్పు అన్నపూర్ణమ్మ గారు అడిగింది. ప్రతి మనిషి పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి ఎదుగుతూ ఉండే క్రమంలో వాళ్ళకి ఎదురైన సంఘటనలు, వాటి తాలూకు భావాలు అన్నీ మెదడులో బలంగా ముద్రపడిపోయి ఉంటాయి. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మీ అమ్మో నాన్నో ఎత్తుకుని ఉంటారు నిన్ను. నీకు భయం వేసినప్పుడు, ఇన్సెక్యూర్డ్గా అనిపించినప్పుడు దగ్గరికి తీసుకుని లాలించుంటారు.
ఇంకాస్త వయసు వచ్చాక గుళ్ళో పెద్ద పెద్ద దేవుడి విగ్రహాల ముందు మోకరిల్లి సేఫ్గా ఫీల్ అయి ఉంటావు. నీ మనసుకి దగ్గరైనవి ఆకారంలో పెద్దవి కనిపించినప్పుడు నీకు సేఫ్గా హ్యాపీగా అనిపిస్తూ ఉండొచ్చు. అందుకే నీకు దిగులుగా ఉన్నప్పుడు ఆ టీవీ ముందు మోకరిల్లాలనిపిస్తుందేమో చెప్పింది నవ్వుతూ. అంటే నాకు తెలియకుండానే నా మనసులో మా అమ్మ నాన్న అలా ఉండిపోయారంటావా? ఆశ్చర్యపోయింది అన్నపూర్ణమ్మ గారు. అవును, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే పిల్లలు తల్లి మాటలు ఆలోచనలు వింటూ పెరుగుతారు. తల్లిదండ్రుల ప్రభావం మన మీద చాలా ఉంటుంది. వాళ్ళెప్పుడు ఆలోచనల రూపంలో భావాల రూపంలో మన మనసులోనే ఉంటారు. స్వప్న మాటలు వింటుంటే నా మనసులో ఒక ప్రశ్న మెదిలింది. ఒకవేళ మా నాన్న బ్రతికుండుంటే నేను ఇంకాస్త డిఫరెంట్గా ఉండేదాన్నా? పైకే అనేశాను. వెంటనే స్వప్న అన్నపూర్ణమ్మ గారు టక్కన నా వైపుకి తిరిగారు. ఐఎమ్ సారీ, స్వప్న నా చేతులు పట్టుకుని అంది. డోంట్ వరీ, నాకు మా నాన్న గురించిన గుర్తులేవీ లేవో, అందువల్ల నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా మా అమ్మ ఒక్కటి చాలు బాబోయ్, షీ ఈజ్ ఆర్ ఓవర్ మై లైఫ్ అన్నాను నవ్వేస్తూ. స్వప్న 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 అన్నయ్య మాధవ్ వచ్చాడక్కడికి. స్వప్న వాళ్ళకి గ్లాస్ జార్ ఫ్యాక్టరీ, రైస్ మిల్లులు ఉన్నాయి. అవన్నీ మాధవ్ అన్నయ్యే చూసుకుంటూ ఉంటాడు. ఇవి కాక రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటాడు. ఏమ్మా బాగున్నావా? నన్ను చూస్తూనే పలకరించాడు. స్వప్న, ఆ అబ్బాయి వచ్చినప్పుడన్నా కాస్త ఆ టీవీ పెట్టకుండా ఉండేట్టు చూడు విసుగ్గా చెప్పి మళ్ళీ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అబ్బాయి? ఏమిటి సంగతి? కనుబొమ్మలు ముడివేసి స్వప్నకేసి చూశాను. ఈవేళ అమ్మా నాన్నలని కలవడానికి తనీష్ వస్తున్నాడు, స్వప్న సిగ్గుపడుతూ చెప్పింది. ఆ అబ్బాయిని హైదరాబాద్లో ప్రేమించిందట. వారం నుంచి ఇంట్లో ఈ విషయం మీద శశభిషలు. చివరికి మావాడే మెత్తబడి ఆ అబ్బాయిని రమ్మన్నాడు, మాట్లాడతానంటున్నాడు. పూర్తి వివరం అన్నపూర్ణమ్మ గారు చెప్పింది. ఇంత పెద్ద విషయం నాకు చెప్పకుండా దాచావా? ఇతనా బడా ధోకా అన్నాను కోపం నటిస్తూ. అందుకేగా ఈవేళ నీ డిన్నర్ మా ఇంట్లో అని పట్టుబట్టి పిలిచాను. తనీష్ ఎలా ఉన్నాడో చూసి చెప్పు అంది నవ్వుతూ. స్వప్న, నువ్వింకా రెడీ కాలేదా? స్వప్న వాళ్ళ అమ్మ విశాల స్వప్నని చూస్తూనే కంగారుగా అరిచింది. తన్మయ్, నువ్వన్నా కాస్త తొందర పెట్టమ్మా. నాకు చెప్పి హడావిడిగా ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది. ఆవిడ పని వాళ్ళని వంట వాళ్ళని హడావిడి పెడుతున్న తీరుని చూస్తుంటే తనీష్ని బాగా యాక్సెప్ట్ చేసేసిందని అర్థమైంది. స్వప్న ఆంటీకి తనీష్ గురించి ఏం చెప్పిందో తెలీదు, కానీ ఖచ్చితంగా డబ్బున్న వాళ్ళు మాత్రం అయ్యుంటారు. తను బ్యూటీషియన్ వచ్చినట్టుంది, నువ్వు కాసేపు బామ్మ దగ్గరే ఉండు, నేను రెడీ అయ్యి వస్తాను అని. బామ్మ, నీ గదంతా నీట్గా సర్దను, మందులు టైంకి నేను వచ్చిస్తాను. ఈలోపే ఎక్కడ పెట్టానబ్బా అనుకుంటూ అలమారలన్నీ పీకి పెట్టకో అన్నపూర్ణమ్మ గారికి చెప్పి వెళ్ళిపోయింది. స్వప్న తయారై వచ్చే లోపల అన్నపూర్ణమ్మ గారు కూడా తేలిగ్గా ఉండే గద్వాల్ చీర కట్టి మామూలు కళ్ళజోడు తీసి బంగారం ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడు పెట్టి తయారైంది. అనుకున్నట్టుగానే 7 గంటలకల్లా తనీష్ వచ్చాడు. తెల్లగా పొడుగ్గా చూడ్డానికి అందంగా ఉన్నాడు. పాలిష్డ్గా చాలా నీట్గా కూడా ఉన్నాడు. బ్లాక్ కలర్ బ్లేజర్, చేతికి పెట్టుకున్న బ్రాండెడ్ వాచ్ చూస్తుంటే ఫార్మల్ మీటింగ్కి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడనిపించింది. బాగున్నాడు, స్వప్న చేయి గిల్లి చెప్పాను. జెల్తో క్రాఫ్ట్ని బాగా సెట్ చేశాడు. పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లుక్స్ ఉన్నాయి అన్నాను నవ్వుతూ. అతను బామ్మగారిని చూస్తూనే వంగి కాళ్ళకి దండం పెట్టాడు. అక్కడే సగం మార్కులు కొట్టేశాడు. మాధవన్నయ్య, స్వప్న వాళ్ళ నాన్న శ్రీనివాసరావు గారు తనీష్ని దాదాపుగా రౌండప్ చేశారు. ప్రశ్నలతో అతన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. స్వప్న తనీష్ పక్కనే కొద్దిగా ఎడంగా అదే సోఫాలో కూర్చుని ఉంది. బంగారు రంగు పువ్వులు తీగలు ఉన్న లేత నారింజ రంగు గాగ్రాలో మెరిసిపోతుంది. ఆ మెరుపు ప్రత్యేకంగా చేసుకున్న అలంకరణ వల్లో నగల వల్లో కాదు, ఆగకుండా ముఖం మీద పూస్తున్న నవ్వులు పువ్వుల వల్ల. నాతో మాట్లాడుతున్నట్టే ఉన్న మధ్య మధ్యలో ఓరకంట తనీష్ని చూస్తూ అతని ఇబ్బందిని చూసి ముసిముసిగా నవ్వుతోంది. స్వప్న ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది, కానీ ఇంత సంతోషంగా ఉండటం మాత్రం ఇదే మొదటిసారి నేను చూడ్డం. స్వప్నే కాదు, ఇంట్లో అందరూ సంతోషంగా కనిపించారు నా కళ్ళకి. కాసేపు కబుర్లయ్యాక డిన్నర్కి లేచారందరూ. భోజనానికి కూర్చోబోతూ ఉండగా, స్వప్న, సందీప్ ఒక్కడే ఆఫీస్ రూమ్లో ఉన్నాడు, అతన్ని కూడా భోజనానికి పిలువు, స్వప్న వైపు చూసి చెప్పాడు మాధవన్నయ్య. సందీప్, ఆ పేరు వినగానే ఒక్కసారిగా మెదడులో న్యూరాన్లన్నీ వెలిగాయి నాకు. నువ్వు కూర్చో, నేను పిలుచుకుని వస్తాను. స్వప్నని ఆపి నేను లేచాను. మాధవన్నయ్య వాళ్ళ ఆఫీస్ రూమ్కి ఇంటివైపు నుంచి ఒక తలుపు ఉంది. తనీష్ వస్తున్నాడన్న హడావిడిగా తలుపు సరిగా వేసినట్టు లేదు, కొద్దిగా వారగా తెరిచే ఉంది. నేను కావాలనే హడావిడిగా గలగలాడుతూ వెళ్లకుండా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాను.
చిన్నగా తలుపు తోసి తల మాత్రం లోపలికి దూర్చాను. ఎదురుగా ఉన్న గోడకి కాస్త అవతలగా ఖాళీగా ఉన్న ఓ రివాల్వింగ్ చైర్, దాని ముందు ఒక బల్ల కనిపించాయి. కళ్ళని పక్కకి తిప్పుతూనే పొడుగాటి బ్లాక్ కలర్ లెదర్ సోఫాలో ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుని కనిపించాడు సందీప్. వెంటనే నా కళ్ళు అతన్ని కింద నుంచి పైకి స్కాన్ చేసేశాయి. అంచులు చిరిగిపోయి ఉన్న జీన్స్ ప్యాంటు, నేలని బిగబట్టి ఉన్న పెద్ద పాదాలు, అలసిపోయిన ముఖం, కానీ కళ్ళు మాత్రం చురుగ్గా దీక్షగా పనిచేస్తున్నట్టు కనిపించాయి. అన్నీ పర్వాలేదు, కానీ ఆ ముఖం మాత్రం ఎప్పుడూ సీరియస్గా ఉంటుంది ఎందుకో. పైకే గొణిగాను. అతను చటుక్కున తలెత్తి నా మొహంలోకి చూశాడు. అతన్ని ఆసక్తిగా గమనిస్తున్నట్టున్న నా పెద్ద పెద్ద కళ్ళు, తొంగి చూస్తున్నట్టున్న నా మొహం, గడియ పట్టుకుని వేళ్లాడుతూ విచిత్రంగా ఉన్న నా బాడీ పోస్చర్ అన్నీ గుర్తుకొచ్చి టక్కున నిటారుగా నిలబడ్డాను. నెమ్మదిగా గొంతు సవరించుకుని సందీప్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. పైకి మనిషిని బాగానే కనిపిస్తున్నా లోపల మైండ్లో మాత్రం ఒకటే కంగారుగా ఉంది నాకు. తను బీ కేర్ఫుల్, నో నర్వస్ టాక్, సరిగా మాట్లాడు సరేనా? అంతరాత్మ లోపల నుంచి హెచ్చరించింది. సరే, దానికి జవాబుగా నేను పైకే అరిచాను. అతను నా వైపోసారి విచిత్రంగా చూసి మళ్ళీ ల్యాప్టాప్లోకి తలదూర్చబోతుంటే, ఆగు, నిన్ను భోజనానికి పిలుస్తున్నారు టక్కుని చెప్పాను. అతను ఆశ్చర్యంగా చూశాడు. నన్నేనా? అవును చెప్పాను నేను. చాలా లేట్ అయినట్టుంది, నేను వెళ్తాను ల్యాప్టాప్ మూసేసి లేచి నిలబడుతూ అన్నాడు. హలో, మరి నేను ఎందుకు వచ్చాననుకుంటున్నావు అడిగాను బింకంగా. అతను నిర్లక్ష్యంగా చూశాడు. ఇప్పుడు నువ్వు రానంటే మాధవ్ అన్నయ్య వచ్చి నిన్ను బ్రతిమలాలి. కాబోయే అల్లుడి కన్నా నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపించాలి. నీ ఐడెంటిటీ కోసం ఇంత డ్రామా అవసరమా అన్నాను అతని వైపు చూస్తూ. అతను నా వంక కోపంగా చూశాడు. చా, అనవసరంగా పిచ్చివాగుడు వాగేశావో అంతరాత్మ లోపల నుంచి గిల్లింది. పద, అందరూ వెయిట్ చేస్తున్నారు అంటూ 4 అడుగులు వేసి వెనక్కి తిరిగాను. అతను విచిత్రంగా చూస్తున్నాడు. నర్వస్గా ఉన్నానని తెలిసిపోతుందా? నాలో నేనే అనుకున్నాను. ఏమన్నా అన్నావా ఈసారి అతను అడిగాడు. నేనా? లేదే, ఇంకా బతిమాలాలా, రావచ్చుగా. అవును, నువ్వు పక్కకి జరిగితే వెళ్ళొచ్చు అన్నాడు కనుబొమ్మలతో డోర్ని చూపిస్తూ. అప్పుడు చూసుకున్నాను. నేను సరిగ్గా తలుపుకి అడ్డంగా అతని వైపు తిరిగి నిలబడి ఉన్నాను. ఓకే, లెట్స్ గో అంటూ డోర్ హ్యాండిల్ పట్టుకుని తోశాను. ఎంతకీ తలుపు తెరుచుకోలేదు. అతను ముందుకి వంగి తలుపు తీసే ప్రయత్నం చేశాడు. నాకు అర్థమయ్యి నా చెయ్యి వెనక్కి తీసుకునే లోపే ఇద్దరి చేతి వేళ్లు కలుసుకున్నాయి. సారీ, గబుక్కున నా చెయ్యి వెనక్కి లాక్కున్నాను. ఇది ఇలా లాగాలి, తలుపుని లోపలి వైపుకి తీస్తూ అన్నాడు. కంగారులో నేను వేరే వైపుకి లాగుతున్నానని అర్థమైందప్పటికీ. నేను వెళ్లేదాకా డోర్ పట్టుకుని నా వెనకాలే వచ్చాడు సందీప్. మొదటి భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.